గురుగారు, భారత భాగవతాలు రెండు కూడా వ్యాస మహర్షి రచించారు. అయితే ఈ భాగవతంలోనే శ్రీకృష్ణ లీలల్ని కూడా వ్యాస మహర్షి ఎందుకు అభివర్ణించారు? ఈ సందేహానికి సంబంధించిన సమాధానం భాగవతంలోనే మనకి ప్రథమ స్కంధంలో కనబడుతుంది. వ్యాస భగవానుడు వేదాలని విభజించి, ఒకే వేదరాశిగా ఉండేటువంటి వేదాన్ని 4గా విభజించి, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు రచించి 18 మహాపురాణాలు 18 ఉపపురాణాలు రచించిన తర్వాత, మహాభారతం అనేటువంటి గొప్ప ఇతిహాసం రచించిన తర్వాత మనసుకి ఎందుకో తృప్తి లేక సరస్వతీ నదీ తీరంలో కూర్చున్నట్టు. సరస్వతీ నదీ తీరంలో కూర్చొని నేను జీవితంలో సాధించవలసింది ఏమన్నా ఉందా అంటే, ఏదన్నా సాధించానా అంటే ఇంకా పెద్దగా సాధించిన విషయాలు ఏం కనబడటం లేదు అని కొంచెం ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి నిర్వేదంతో ఉన్నట్ట. తృప్తి కలగల, నా జన్మ సార్థకం కాలేదని బాధపడ్డట. అప్పుడు నారద యోగేంద్రుల వారు వచ్చి ఒక మాట చెప్పారు. అయ్యా, నువ్వు భగవంతుడి గురించినటువంటి గుణగానాన్ని సక్రమం పూర్తిగా చెయ్యలేదు. అంటే భారతం రచించావు కదా అంటే, భారతం రచించావు కానీ భారతంలో కృష్ణ పరమాత్మని ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చినట్టుగా చెప్పావు. భారతంలో కృష్ణుడి గురించి ఆలోచించినప్పుడు వాడిని చంపు వీణు చంపు అన్నాడు, అది చెయ్యి ఇది చెయ్యి అన్నాడనే ఒక అవతార పురుషుడిగా భగవంతుడిని చూపించావు. ధర్మమే ప్రధానమని చూపించావు కానీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు చాలా గొప్పవని నిరూపించలేదు. అదే కృష్ణ పరమాత్మ యొక్క కథను తీసుకొని భక్తుల సమక్షంలో భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా భగవంతుడి యొక్క గుణాన్ని లీలల్ని బాగా స్తోత్రం చేస్తే నీ చిత్తశాంతి కలుగుతుంది, మనస్సులో ఉండేటువంటి తాపం అంతా పోతుందన్నారు కనుక 18 పురాణాలు మహాభారతం అనేటువంటి ఇతిహాసం కూడా రచించిన తర్వాత మనసులో ఉండేటువంటి ఆ తాపం పోవడానికి, మనసు ప్రశాంతం కావడానికి ఆ పరమాత్మ యొక్క లీలలు వర్ణించారు. అందుకనే భాగవతంలో దశమ స్కంధంలో చాలా అధ్యాయాల పాటు కృష్ణ పరమాత్మని తనివి తీరా కృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలల్ని వర్ణించారు. భారతంలో కృష్ణుడు పుట్టాడని ఎప్పుడు చెప్పారంటే, ఆది పర్వంలో పాండవులు పుట్టారు, పాండవుల మధ్యలో కృష్ణుడు కూడా పుట్టాడన్నారు. అంటే పాండవులు పుట్టిన వరుసలు చెబుతూ మొట్టమొదటి ధర్మరాజు పుట్టాడు, తర్వాత దుర్యోధనుడు, కృష్ణ పరమాత్మ, భీముడు, అట్లా వరుసగా చెప్పుకుంటూ అక్కడ పుట్టిన వాళ్ళ వరుసలో చెప్పారు. కానీ ఈ భాగవతంలో చెప్పినట్టుగా మధురా నగరంలో చెరసాలలో పుట్టారు, యశోదాదేవి అల్లారు ముద్దుగా పెంచింది, గోరు ముద్దలు తినిపించింది, వెన్నెలు తినిపించింది చెప్పల. అంటే ఇదే కొరత అన్నమాట. అంటే భగవంతుడి గురించి మనం ఎప్పుడైనా కీర్తించేటప్పుడు భగవంతుడు చేసిన లీలల్ని స్మరిస్తే ఆయనకి తృప్తి కలుగుతుందట. ఎవరైనా సరే ఇంటికి వచ్చినప్పుడు ఆయన పొగిడామనుకోండి, అయ్యా చిన్నప్పుడు నువ్వు ఇట్లా ఉన్నావు, నువ్వు అట్లా చేసేవాడు, ఇంత ముద్దుగా ఉన్నావు, అంత ముద్దుగా ఉన్నావు, చాలా గొప్పగా ఉండేవాడు అంటే భగవంతుడు వచ్చిన అతిథి పొంగిపోతాడు. అట్లాగే భగవంతుడి యొక్క రూప లావణ్య విలాసాలు లీలల్ని కనుక ఎవరైతే వర్ణించారో అప్పుడు తృప్తి కలుగుతుందని నారద యోగేంద్రుల వారు చెబితే, భారతంలో ఏ కృష్ణ పరమాత్మనైతే అవతార పురుషుడిగా ధర్మ సంస్థాపకుడుగా చెప్పారో అదే పరమాత్మని లీలామానుష విగ్రహుడిగా పరమాత్మని నిరూపించారు. అక్కడేమో పరమాత్మని మాయలు చేసినట్టుగా, ధర్మ సంస్థాపన చేసినట్టుగా, యుద్ధంలో సహకరించినట్టుగా శిశుపాలుని చంపాడు, కంసుని చంపాడు, వాడిని చంపాడు, వీడిని చంపాడు అని చెప్పారే. కానీ ఇక్కడ పరమాత్మ చేసిన లీలలు ఒక తల్లికి కొడుకుగా, ఆ కుటుంబానికి, యాదవుల కుటుంబంలో యాదవులను ఉద్ధరించినట్టుగా, గోపికల్ని ఉద్ధరించినట్టుగా, గోపికలతో లీలలు చేసినట్టుగా పరమాత్మ యొక్క లీలా మానుష విగ్రహాన్ని నిరూపించినట్టుగా. అందుకనే పరమాత్మ కృష్ణ పరమాత్మ లీలామానుష అవతారం అన్నారు. రామచంద్రమూర్తి మాయామానుష అవతారం అయితే కృష్ణ పరమాత్మ లీలామానుష అవతారం అన్నారు. ఈ లీలామానుష అవతారాన్ని నిరూపించిన గ్రంథమే భాగవతం కనుక భారతంలో ధర్మ సంస్థాపనకి తాను నిలబడ్డాడు, ఇక్కడ భక్తుల్ని ఉద్ధరించడానికి వచ్చారు. అక్కడ ధర్మాన్ని నిలబెట్టడానికి భారతంలో కృష్ణ పరమాత్మ కనబడితే, భాగవతంలో అదే వ్యాస భగవానుడు అక్కడ ధర్మస్వరూపుడిగా, ధర్మ సంస్థాపనుడిగా కృష్ణ పరమాత్మని వర్ణించి భాగవతంలోకి వచ్చేటప్పటికీ లీలలు చేసినట్టుగా పరమాత్మ అద్భుతమైన లీలలు, అగ్నిని తాగేసినట్టు, శకటాసురుని సంహరించినట్టు, పూతనని సంహరించినట్టు, కంసుడిని సంహరించినప్పుడు శిశుపాలుడి శిరచ్ఛేదం చేసిన విషయం, తర్వాత ఆ గోకులంలో చేసినటువంటి రాసక్రీడా వైభవం, ఇవన్నీ కూడా వర్ణించడం అనేది పరమాత్మ యొక్క లీలల్ని వర్ణించాలి అనేటువంటి ప్రత్యేక ఉద్దేశంతో తన యొక్క చిత్తతాపం పోయి భక్తి పారవస్యం బాగా వృద్ధి చేసుకొని భగవంతుడి యొక్క అనంత గుణాల్ని వర్ణించడానికే భాగవతం అనే ప్రత్యేక గ్రంథంలో వ్యాస భగవానుడు కృష్ణ పరమాత్మ యొక్క లీలలు వర్ణించారు. భారతంలో ధర్మ సంస్థాపన కోసం భాగవతంలో లీలా మానుష అవతారంగా పరమాత్మని నిరూపించారు.